మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ క్యాంటీన్లో పురుగుల టిఫిన్స్ పెడుతున్నారనే V6 కథనాలపై స్పందించారు అధికారులు. ప్లాంట్లోని క్యాంటీన్ను మూసివేశారు. పురుగుల ఉన్న బ్రేక్ఫాస్ట్, కుళ్ళిన కూరగాయలతో ఫుడ్ పెడుతున్నారని ఇటీవల ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. ఈ వార్త V6లో ప్రసారం కావడంతో క్యాంటీన్ కాంట్రాక్టర్పై విచారణ చేపట్టారు అధికారులు. క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను భూ నిర్వాసితులకు అప్పగించాలంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ క్యాంటీన్లో పురుగుల టిఫిన్స్ పెడుతున్నారనే V6 కథనాలపై స్పందించారు అధికారులు. ప్లాంట్లోని క్యాంటీన్ను మూసివేశారు. పురుగులు ఉన్న బ్రేక్ఫాస్ట్, కుళ్ళిన కూరగాయలతో ఫుడ్ పెడుతున్నారని ఇటీవల ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. ఈ వార్త V6లో ప్రసారం కావడంతో క్యాంటీన్ కాంట్రాక్టర్పై విచారణ చేపట్టారు అధికారులు. క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను భూ నిర్వాసితులకు అప్పగించాలంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి క్యాంటీన్లో ఒక IT సెక్టర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీని క్యాంటీన్ ఇన్ఛార్జ్గా పెట్టి రోజు తినేటువంటి తినుబండారాల్లో నాణ్యత లోపం ఉన్నదని చెప్పేసి, పురుగులు పడుతున్నాయని చెప్పి, వాసన వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐటమ్స్ అన్నీ మళ్ళీ తెల్లారి యూజ్ చేసి కార్మికులకు మరి వాటిని అందిస్తున్నారని చెప్పేసి అనేక రకాలుగా కాంప్లైంట్ వచ్చినాయి. మరి మేనేజ్మెంట్కు దృష్టికి తీసుకుపోవడం జరిగింది, సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ విశాలమైనటువంటి ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పాపాల పోలేదు. ఈరోజు మా కార్మికులు మరి ఉదయాన్నే షిఫ్ట్ మొదటి సమయంలో కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఆ టిఫిన్లో ఈగలు పడ్డటువంటి చట్నీ, ఇడ్లీలు మరి పెట్టినటువంటి దాఖలాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం వందల కోట్ల రూపాయలు లాభం ఆర్జిస్తుంది. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా మా వాళ్ళే వాళ్ళని ఆదుకునేటువంటి అవసరం ఉండదని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తే, ఈ ప్లాంట్లో చూస్తే యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత చేతులు దులుపుకొని ఇవాళ వీళ్ళకు సంబంధించినటువంటి ఆహార భద్రత కావచ్చు, కనీసం హెల్త్ భద్రత కావచ్చు, సేఫ్టీ విషయాలలో పూర్తిగా విస్మరిస్తూ ఈనాడు ఇవాళ ఈ క్యాంటీన్ విషయంలో కూడా మరి తేటతెల్లమైంది. ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను వెంటనే